హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మిల్లెట్ సిరీస్లో ఇది ఎపిసోడ్ 1 రాగి దోశ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఏమి అనేది చూపిస్తాను. ఎంతో క్రిస్పీగా సాఫ్ట్గా పేపర్ దోశ లాగా వస్తుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకునేసి ఒక మెజరింగ్ బౌల్ తీసుకొని 1 కప్ రాగి వేసుకున్నాను. అదే బౌల్తో 1/2 కప్ ఉత్తులు వేసుకున్నాను. అలాగే 1/4 కప్ అంతా అటుకులు వేసుకున్నాను. ఇవి మూడింటిని బాగా 3 టైమ్స్ కడిగేసి ఒక 6 అవర్స్ నానబెట్టుకునేసాను. చూసారా బాగా నానిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసుకుందాము. పేస్ట్ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇది మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం గట్టిగానే వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, మనకి బాగా ఉంటుంది. ఇక్కడ ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. మనం రుబ్బిన పిండినంతా ఆ బౌల్ సరిపోదని చెప్పేసి ఇంకో బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న మిగతా పిండిని కూడా అంతా ఇలా మిక్సీ పట్టేసుకొనేసి గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇలా మనం వేసుకున్నాక పిండినంతా బాగా చేత్తో కలపాలి. పిండి అంతా బాగా కలిసి పొద్దునేకి బాగా పొంగుతుంది. ఫెర్మెంటేషన్లో ఇది ఒక ప్రాసెస్, చేత్తో కలపడం అని చెప్పేసి ఇది ఓవర్ నైట్ ఇట్లా ఫెర్మెంటేషన్ కోసం పెట్టేస్తున్నాను. మార్నింగ్ అంతా యాక్చువల్గా అయితే అంతా పొంగిపోయి కింద పడిపోయింది. నేను అంతా క్లీన్ చేసిన తర్వాత మీకు ఇది చూపిస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని అంత నీట్గా కలిపేసుకుంటున్నాను. దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం అలా సీజనింగ్ లాగా చేసుకునేసి మనం బ్యాటర్ ఒక స్పూన్ ఫుల్గా తీసుకొనేసి ఇలా దోశలాగా వేసేసుకుంటున్నాను. ప్యాన్ అంతా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన ఆయిల్ చుట్టూ అలాగే దోశ పైన నీట్గా ఆయిల్ వేసుకుంటున్నాను. 2 మినిట్స్ వెయిట్ చేసాము అంటే దోశ అనేది మంచిగా ఇలా రోస్ట్ అయిపోతుంది. ఇలా రోస్ట్ అయిన దోశని నేను 1 సైడే కాల్చుకుంటున్నాను. 2 సైడ్స్ కాల్చుకోవట్లేదు. కొంచెం పలుచగా వేసుకున్నామంటే ఇలా పిండి దోశ అనేది బాగా రోస్ట్ అవుతుంది. అలాగే పచ్చి పిండి కానీ పచ్చి వాసన అనేది ఎక్కడ రాదు. దీని కాంబినేషన్గా నేను కొబ్బరి చట్నీ అలాగే టమాటో చట్నీ చేశాను. సో ఇంతే అనమాట. ఎంతో హెల్దీ సాఫ్ట్ అండ్ పేపర్ రాగి దోశ రెడీ అయిపోయింది. ఇలాంటి మిల్లెట్ సిరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.